ఫుట్బాల్ క్రీడకు పూర్వ వైభవం తీసుకొస్తామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. ఇంటర్ డిస్ట్రిక్ట్ ఫస్ట్ ఇయర్ 11వ పురుషుల ఫుట్బాల్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే క్రీడా పతాకాన్ని ఆవిష్కరించి టోర్నమెంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడాకారులందరూ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని సూచించారు. క్రీడా మైదానం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం 16 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని గుర్తు చేశారు. క్రీడాకారులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. గతంలో మహబూబ్ నగర్ నుంచి ఎంతో మంది ఫుట్బాల్ క్రీడాకారులు దేశం తరపున ఆడి రాణించారని, క్రీడలు ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో భాగం కావాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు. స్పోర్ట్స్ మన దైనందిక జీవితంలో ఒక భాగంగా మనం చూడాలి. మహబూబ్ నగర్ గతంలో కూడా ఎంతో మంది ఫుట్బాల్ ప్లేయర్స్ అందించి నేషనల్ స్థాయిలో కూడా ఇక్కడ నుంచి ఫుట్బాల్ ఆడింది. ఇంటర్నేషనల్ మ్యాచెస్ కూడా ఇండియా తరఫున రిప్రజెంట్ చేసింది. సో ఒక మంచి చరిత్ర ఫుట్బాల్కి ఈ క్రీడకు మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో ఉండింది. ఇక్కడ మనకు వెసులుబాట్లు కూడా బాగున్నది, మంచి గ్రౌండ్ కూడా మనకు అందుబాటులో ఉంది. దీన్ని ఇంకా కూడా డెవలప్ చేస్తున్నాం. ఇప్పుడు ఇదే స్టేడియంను డెవలప్ చేయడానికి మనం ప్రభుత్వం ప్రత్యేకంగా 16 కోట్ల రూపాయల నిధులు కూడా ఇచ్చింది. ఇక్కడ సింథటిక్ ట్రాక్తో పాటు మిగతా చాలా వరకు ఇండోర్ స్టేడియం డెవలప్మెంట్ కావచ్చు, మిగతా స్పోర్ట్స్ కోసం, హాస్టల్ కోసం, వీటన్నిటి కోసం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా స్పోర్ట్స్ మీద మంచి దృష్టి పెడతా ఉన్నారు. రాబోయే 3-4 సంవత్సరాల్లో క్రీడల విషయంలో, క్రీడాకారులకు ఇచ్చే సదుపాయాల విషయంలో చాలా గణనీయమైన మార్పు రాబోతూ ఉంది. చిత్తశుద్ధితోటి మా ప్రభుత్వం కానీ మేము కానీ పనిచేస్తూ ఉన్నాం. మీరందరూ కూడా మంచిగా టీమ్ స్పిరిట్ తోటి ఇక్కడ ఫుట్బాల్ ఆడి ప్రతిభను కనపరిచి రేపు రాష్ట్ర స్థాయిలో జరిగే సెలక్షన్స్లో కావచ్చు, మిగతా టోర్నమెంట్స్లో కావచ్చు, మీరు ఎంపిక అయ్యే అవకాశం ఈ ఇంటర్ డిస్ట్రిక్ట్ ద్వారా కూడా మీకు వస్తుంది. కాబట్టి అందరూ కూడా సీరియస్గా కష్టపడి ఈ ఫుట్బాల్ను ఆడతారని చెప్పి మీ అందరూ కూడా విన్నర్స్ కావచ్చు, రన్నర్స్ కావచ్చు, మిగతా టీమ్స్ కావచ్చు, అన్ని జిల్లాల నుంచి రిప్రజెంటేషన్ వచ్చింది కాబట్టి రెఫరీస్ కూడా వచ్చిండ్రు, అసోసియేషన్ సభ్యులు కూడా ఇక్కడ ఉన్నారు. కాబట్టి మీ టోర్నమెంట్లో మీరు చూపే ప్రతిభతోటి ఖచ్చితంగా మీకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు వస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలా. మహబూబ్ నగర్కు వచ్చినందుకు మీకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా మా వెంకటేష్ గారు ఇంత టీం మెంబర్ వారి బృందం చూస్తూ ఉంది. ఏ లోటు లేకుండా మిమ్మల్ని చూసుకునే బాధ్యత వాళ్ళు తీసుకున్నారు. మీరు 4 డేస్, సో 4 రోజులు మీ మహబూబ్ నగర్ స్టే ఆహ్లాదకరంగా, ఆనందకరంగా ఉండాలి. మంచి మెమరీస్ మీరు మహబూబ్ నగర్ నుంచి తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ మళ్ళొకసారి మీ అందరికీ గుడ్ విషెస్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.